ప్రభుత్వం అయినా సరే మొండిగా వ్యవహరించడానికి లేదండి. మొండిగా వ్యవహరిస్తే గతంలో 5 సంవత్సరాల పరిపాలనలో మొండిగా వ్యవహరించిన తుక్లక్ ఏ విధంగా జరిగిందో ఆ పరదాల వీరుడికి జరిగిందో జరుగుతుంది ఎవరికైనా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అటువంటి తప్పిదాలు అయితే చేయదు. బీజేపీ ప్రభుత్వం గతంలో మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ ఈ రోజైతే ఆ రోజు ఉన్న బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ఈ రోజు ఉన్న బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, రెండింటికి చాలా మార్పు జరిగింది. ఎందుకంటే గతంలో బీజేపీ ప్రభుత్వానికి వన్ సైడ్ ఎప్పుడు కూడా అంటే మెజారిటీ ఉండేది. కానీ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే ఈ మెజారిటీ మనం సపోర్ట్ చేస్తేనే కానీ బీజేపీ ప్రభుత్వం కూడా పీఠం ఎక్కేది స్థితిలో లేక ఉండడం మన అదృష్టం. కూటమి ప్రభుత్వం సూచన లేకుండా ఎటువంటి అంటే నిర్ణయం కూడా తీసుకోరని చెప్పేసి మోడీ గారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే నిర్ణయాన్ని గ్యారంటీగా దాన్ని స్టాప్ చేసుకుంటారు. ఎటువంటి నిర్ణయం అయినా సరే కూటమి ప్రభుత్వ నాయకుల తాలూకా ఎటువంటి సూచన కూడా లేకుండా ఒక అంగుళం కూడా ముందుకు జరగదని ఎవరైతే ఉన్నారో వారందరూ కలగన్నట్టు రాబోయే రోజుల్లో మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనందరం కూడా రక్షించే దిశగా, కాపాడే దిశగా ఉత్తరాంధ్ర నాయకులే కాదు కూటమి ప్రభుత్వంలో ఉన్న మొత్తం రాష్ట్ర నాయకులందరూ కూడా మనకు మద్దతు పలుకుతారని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నారు.